ఇంకోటి చెప్తాను, టర్కీలో సమిట్ పెట్టమన్నా 56 ముస్లిం ప్రెసిడెంట్లలో 42 మంది వచ్చారు. అక్టోబర్లో, సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ని బ్రన్సన్ని రిలీజ్ చేసి ట్రంప్ గారికి గిఫ్ట్ ఇచ్చాను ప్రెసిడెంట్ని. ఇలాంటివి ఎన్ని చేశాను ఈ 3 నెలలు. పీస్ ఫౌండేషన్ సక్సెస్ ఇక్కడ మీరు జరుగుతూ ఉంది, దానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమి లేవంటారు. మీరు మంచి ప్రశ్న. ఇక్కడ మన భారతదేశంలో ఒక్క రూపాయి తేకుండా 2005 జూలై 5ని పీస్ మిషన్ సోనియా గాంధీ క్యాన్సిల్ చేశారు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ వైఎస్ఆర్ సహాయంతో. 2007 గాంధీ కింగ్ మార్టిన్ లూథర్ కింగ్ని తీసుకొచ్చాను కదా కొడుకుని. మన్మోహన్ సింగ్ గారు స్టేట్ గెస్ట్గా హోస్ట్ చేశారు కదా, ఫోటోలు చూస్తున్నారు. జనవరి 4, 2007. జూన్లో చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ ఏకమయ్యారు. వైఎస్ఆర్ గారు అది మరలా కాంగ్రెస్, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ క్యాన్సిల్ చేయడు. జూన్ మీటింగ్ హైదరాబాద్ 158 మంది, అంటే 58 బిలియనర్స్, బిల్ గేట్స్ లాంటి వారు 100 మంది ప్రెసిడెంట్లు కన్ఫర్మ్ అయి వచ్చి లాస్ట్ మినిట్లో కట్ చేశారు. ఎంత వచ్చింది మనకి? తక్కువైతే 100 బిలియన్, 77 లక్షల కోట్లు. ఎవరు ఆపారు? అందుకనే ఒక మంచి విజయనగరంలో ఒక చిన్న కుర్రాడట న్యూస్ బౌల్ అని పెట్టి కేఏ పాల్ హార్ట్ టచింగ్ స్టోరీ అని చేశాడు 7 నిమిషాలు. అది 18 లక్షల మంది వాచ్ చేశారట. మీరందరూ కేఏ పాల్ హార్ట్ టచింగ్ స్టోరీ అని యూట్యూబ్లో చూడండి. ఇంకొకటి పాల్ గారు, ఇప్పుడు ఈ పీస్ ఫౌండేషన్ సంబంధించి ఎఫ్సిఆర్ఏ కూడా క్యాన్సిల్ చేశారు, మీకు రావాల్సినటువంటి నిధులు ఆగిపోయినాయి. ఇది అంతటికీ మీరు అది చేయటానికి మత ప్రబోధకుడిగా క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తున్నారనా, లేకపోతే ఫారెన్ నుంచి వచ్చేటటువంటి నిధులు దుర్వినియోగం అవుతున్నాయనా? లేదండి, 2 కారణాలు కాదు. రాజశేఖర రెడ్డి గారు 20 కోట్లు అడిగిన లంచం 200 కోట్లు అమెరికాలో ఇప్పిస్తాను కానీ ఇక్కడ ఇవ్వనన్నాను. ఆయన వస్తానన్నారు. వీళ్ళందరికీ ఫారెన్లో అమౌంట్లు ఇప్పించారా రాజకీయ నాయకులందరికీ? అంటే డొనేషన్స్ అక్కడ ఫౌండేషన్స్కి లీగల్. అది నేను 20 కోట్లు ఉన్నా బొత్సాగర్ నా సత్యనారాయణ గారికి చెప్పాను. ఆయన రావడం, క్షమాపణ చెప్పడం జరిగింది. దేనికోసం క్షమాపణ చెప్పారు? మేము అప్పుడు అబద్ధం ఆడవలసి వచ్చింది అని. అర్థమైంది. టర్కీ వచ్చారు, ఈ మధ్యని దుబాయ్ వచ్చారు, నేను పిలిపించాను, హృదయపూర్వకంగా మాట్లాడాను, తప్పులేదు, నేను క్షమించేశాను కూడా. అడగడం బొత్స సత్యనారాయణ క్షమించి వదిలేశారా? ఊరుకోండి, ఒక్క మాట అండి, క్షమించేశాను. ఎందుకు కోపాలు ఉండకూడదు, తప్పులు చేసిన వాళ్ళు మనం క్షమించాలి. అప్పుడే క్షమించాను, కానీ అడగలేదు అనడం. అందుకనే టీవీ9, ఎన్టీవీ, టీవీ5 వాళ్ళు కేఏ పాల్ మాటలు మీరు నమ్ముతున్నారా, వైఎస్ఆర్ మాటలు మీరు నమ్ముతున్నారని అడిగినప్పుడు 100కి 90 మంది టీవీ9కి కేఏ పాల్ మాటలే నమ్ముతున్నాం, 7 వైఎస్ రాజశేఖర్. అంటే కాంగ్రెస్ వాళ్ళని 100కి 80 మంది, 70 మంది నా మాటలు ఎన్టీవీ 100కి 90, టీవీ5 100కి 90. ఎందుకంటే నేను పుట్టు ఒక అబద్ధం ఆడలేదు, ఆడవలసిన అవసరం లేదు. ఇప్పుడు అంతర్జాతీయంగా ఇంత ఫెమిలియర్ అయి ఉండి ఇంత పలుకుబడి ఉన్న మీరు మీ ఎఫ్సిఆర్ఏ పీస్ ఫౌండేషన్కి సంబంధించి ఎఫ్సిఆర్ఏ రద్దు చేస్తేనే దాన్ని పునరుద్ధరించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు అంతర్జాతీయంగా ఎంత పలుకుబడి ఉండి ఏంటి ఉపయోగం? అది మంచి ప్రశ్న అండి బాబు మీరు. అది మన అందుకనే న్యూస్ బౌల్ కేఏ పాల్ హార్ట్ టచింగ్ స్టోరీ యూట్యూబ్లో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, 100 మందితో వాచ్ చేయమని చెప్పండి. ప్రజాశాంతి పార్టీ .orgలో ఇమీడియట్గా ఇప్పుడే ఒక్కొక్కరు 100 మందిని 1000 మందిని చేర్పించండి. చేర్పించి 1000 మందిని 10 రూపాయలు కట్టి చేర్పిస్తే ఇమీడియట్గా మేము జూన్ నుండి అక్టోబర్ వరకు పార్టీ అధికారంలో వచ్చినా రాకపోయినా వాళ్ళకి 3000 గిఫ్ట్ ఇస్తాం. అధికారంలో వస్తే 100 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి ఇస్తాం, జాబ్స్ అక్టోబర్ తర్వాత ఇస్తాం. అయితే ఇంపార్టెంట్ సబ్జెక్ట్కి వచ్చేద్దాం. ఈ మధ్య నీకు చెప్పాలి కనుక నేను చెప్తున్నాను, 100% అధికారంలోకి వస్తాం, కానీ మీ పని మీరు చేయాలి. ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం వెయిట్ చేయకుండా. ఎఫ్సిఆర్ఏ రద్దుకి మీకు అంతర్జాతీయంగా ఇన్ని రకాల పలుకుబడి ఉంది. బిల్ క్లింటన్ దగ్గర నుంచి, ట్రంప్ దగ్గర నుంచి, ఇక్కడ మోడీ వరకు కూడా అన్ని రకాల వాళ్ళతో మీకు సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. మీ దగ్గరకు వచ్చే వాళ్ళు మాట్లాడి మీతో చర్చలు జరిపేంత చనువు ఉందని మీరే ఎన్నోసార్లు చెప్పినప్పుడు మీ సొంత సంస్థ అనేక మంది వితంతువులు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, పేదలందరికీ సహాయం చేసే పీస్ ఫౌండేషన్కి రావాల్సినటువంటి నిధుల్ని
దానికి ఉన్నటువంటి లైసెన్స్ని రద్దు చేసినప్పుడు కేఏ పాల్ గారు ఎందుకు ప్రయత్నించలేదు? దేవుడే సృష్టికర్త, ఎవరి హృదయాలు మార్చలేడు. ఫరో రాజు హృదయం కఠినం అయిపోతే ఇంకా కఠినం చేశాడు కానీ మార్చలేకపోయాడు. ఇక్కడున్న రాజకీయ నాయకులంతా దుష్టులు, దుర్మార్గులు, నీచులు, అసహ్యులు, స్వార్థపరులు, కుటుంబ కొరకు వందలు, వేలు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు చూడండి వైసీపీ వారు ఏం చెప్తున్నారు. 2 days బ్యాక్ నేను లైవ్ టీవీలో చూశాను, టీవీ 9లో 6 లక్షల కోట్లు కుంభకోణం చేశారని చంద్రబాబు నాయుడు గారు. 4 సంవత్సరాలంటే 1,50,000 కోట్లు. భూ కబ్జాలు 53,000 ఎకరాలు చేసి 2 లక్షల కోట్లు చేశారని. నిజమెంతో అబద్ధమే? 6 లక్షల కోట్లు బడ్జెట్ 4 సంవత్సరాల్లో. అంత 6 లక్షల కోట్లు బినామీ పేర్లతో కుంభకోణాలు చేశారని వైసీపీ అంటున్నారు. నాకైతే తెలీదు, ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలుస్తుంది. వైసీపీ జగన్ గారు 1,00,000 కోట్లు చేశారని అనేకసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, టీడీపీ నాయకులు చెప్పడం. జగన్ అయితే దానికి 12 ఈడీల్లో ఇరుక్కోవడం, 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళడం. అందుకనే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, జైలుకి వెళ్తారని. అసలు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ ఉన్న పార్టీకి ఏ క్రైస్తవుడైనా, ఏ ముస్లిం అయినా, ఇంకా ఏ హిందూ అయినా 199 మంది మంచి శాతం హిందువులే మనకు ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో. ఒకరు కూడా ఎక్స్ట్రీమిస్ట్ లేరు. అలాంటిది ఈ వైఎస్ జగను, ఆయన వైసీపీ పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు బీజేపీకి అనే ప్రశ్నకు జవాబు లేదు. అంటే ఈ 2 పార్టీలు ఒకరు 1,00,000 కోట్లు, ఒకరు 6 లక్షల కోట్లు దోచుకునేట్టే కదా వాళ్ళు రుజువైతే. ఈ దోచుకునే పార్టీలు ప్రజలు వెక్స్ అయిపోయారు. అందుకనే కేజ్రీవాల్ని ఢిల్లీలో బీజేపీకి బుద్ధి చెప్పి ఆ 70లో 3 సీట్లు ఇచ్చారు. అందుకనే కాంగ్రెస్కు 1 సీటు రాలేదు, 70. 5-10 లక్షలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు గెలిచేశారు. అదే పరిస్థితి మన రాష్ట్రంలో ఎందుకుంది అంటే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎఫ్సిఆర్ఎల్ క్యాన్సిల్ చేశారు 2007లో. దాంట్లో సోనియా గాంధీ, ఇక్కడ మన రాజశేఖర రెడ్డి అంతే చేయించారు. రాజశేఖర రెడ్డి వాళ్ళ అల్లుడు అనిల్ ప్రభావం తగ్గుద్ది, కేఏ పాల్ గారు కూటమిలో పెడితే అనే ఉద్దేశంతో కేంద్రంతో సోనియా గాంధీ గారితో మాట్లాడి మీకు లైసెన్స్ రద్దు చేసి, మీకు రావాల్సిన నిధులు రద్దు చేసి, మీ సభలకు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి అభియోగం. అది నిజమా? అది పాత స్టోరీ అందరికీ. ఇప్పుడు కూడా అనిల్ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉభయ రాష్ట్రాలు చేస్తున్నారుగా. పాతది ఎందుకు మాట్లాడుకోవడం? అది పాత స్టోరీ, అది సత్యమని అందరికీ తెలుసు. అడుగడుగున అడ్డుకొని అరెస్టులు చేశారు. అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ ప్లేస్లు 11 కోట్లు ఒక అకౌంట్ అయితే రాజశేఖర రెడ్డి గారు ఆయన మినిస్టర్ ద్వారా, ఫైనాన్స్ మినిస్టర్, ఇన్కమ్ ట్యాక్స్ వాడి 350 కోట్లని రాయడం, అబద్ధమని రుజువు అవడం, అలాగే ఎన్నో చేశారు. ఇప్పుడు అండి. అంతకంటే ముఖ్యం ఏంటంటే, వాళ్ళు చేసింది కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందని 2 రాష్ట్రాల్లో భూస్థాపితం అయిపోయింది. మళ్ళీ మార్పు చెందితే దేవుడు దీవించును. వాళ్ళు మార్పు చెందలేదు. 1 మినిట్ అండి. ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ప్రజలకు క్లారిటీ రావాలి. మీరు ఎన్ని క్వశ్చన్లు వేసినా పర్వాలేదు. రెండోది ఏంటంటే, వారికంటే నీచనం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఎంతో అభిమానం. 2005లో మీటింగ్ చూశారు కదా శిల్పకళా వేదికలో, ముఖ్యమంత్రిని అక్కడ కూర్చోబెట్టాను రాజశేఖర రెడ్డి గారిని. లెఫ్ట్ సైడు గవర్నర్ సింధేని కూర్చోబెట్టాను. బొత్స సత్యనారాయణ పీచ్ చీఫ్లు అందరూ అటు కూర్చున్నారు. అటు సైడ్ రోసయ్య కూర్చున్నారు, అన్ని పార్టీల వారు. పక్కని చంద్రబాబు నాయుడు గారిని రైట్ సైడ్ కూర్చోబెట్టి, ఒక ఫార్మర్ సీఎంని, ఎందుకు అంత ప్రేమ ఆయన, నేనంటే నాకంటే ఆయన మీద, నేనంటే అందుకని ఆయన మీద ఉన్న గౌరవంతోనేనా చంద్రబాబు నాయుడు గారిని ప్రజాశాంతి పార్టీ వస్తే సలహాదారునిగా పెట్టుకుంటున్నారు? గౌరవం ఉంది ఇప్పటికీ. గెలవరు కనుక ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎలాగైతే తెలంగాణలో భూస్థాపితం అయిపోయిందో, ఆంధ్రాలో భూస్థాపితం అవడం 100% ఖాయం. 2007 నుండి ఈ రోజు వరకు నేను చెప్పిన ప్రతి మాటలు నెరవేరాయి. 100లో ఒక 5 చెప్తాను. 2007లో జూన్ 8లో కాకినాడలో రాజశేఖర రెడ్డి పోతారు, రోసయ్య సీఎం అవుతారు అన్నారు. ఈనాడు, జ్యోతి అన్ని పేపర్లు ప్రింట్ అయ్యే కాపీలు ఉన్నాయి. 2009లో రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత వెంటనే రోసయ్య సీఎం అయ్యారు. 2008లో కర్ణాటకలో 110 నుంచి 115 సీట్లు వస్తాయన్నాను, అట్లాగే వచ్చాయి. 2009లో చిరంజీవి గారికి 15 నుంచి 20 సీట్లు అన్నాను, 18 వచ్చాయి.
32 ఎంపీలు గెలుస్తారని మొత్తం నేషనల్ మీడియా అంతా హైప్ క్రియేట్ చేస్తే ఒక్క సీటు గెలరు 42లో, ఇంక్లూడింగ్ అల్లు అరవింద్ అన్నాను రికార్డెడ్గా చూసుకోండి అనకాపల్లి, అది కూడా గెలవలేదు. చిరంజీవి గారు పాలకొల్లో ఓడిపోతారన్నాను, ఓడిపోలేదు. ఆయన ఓడిపోవడం నాకు ఇష్టం కాదు. అందుకని ముఖ్యంగా కాపులు, బడుగు, బలహీన వర్గాలు ఒక్కరు ఓడిపోకూడదు. అయినా ఓడిపోతారని ఎందుకు చెప్పాను? అది దైవ ప్రేరణ. వాళ్ళు పొత్తులు పెట్టుకుందామని మోసం చేయడం, వాళ్ళు అమ్ముడు పోవడం కొన్ని జరిగాయి. అందుకని ఇప్పుడు కాపులందరూ నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే మనం అందరం కలిసి పోదామని, బడుగు బలహీన వర్గాలతో పాటు కాపులందరూ కలిస్తే నెక్స్ట్ సీఎం కాపు అన్న 100% అయిపోద్ది. రైట్.